భగవాన్ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ వెంకయ్య స్వామి వారి పీఠం పైన కామాక్షమ్మ దీపారాధన, అన్నపూర్ణాదేవి మూల స్వరూపం. పీఠం పైన అలంకరణ. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అభయహస్తము. భగవాన్ వెంకయ్య స్వామి వారి మూల స్వరూపము. భగవాన్ వెంకయ్య స్వామి వారి మూల స్వరూపము. భగవాన్ వెంకయ్య స్వామి వారి మూల స్వరూపము. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ వెంకయ్య స్వామి వారి ఈ పక్కన కామాక్షమ్మ దీపారాధన, స్వామివారి ముంత, పీఠము, మహాగణపతి. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. పల్లపురెడ్డి కృష్ణారెడ్డి గారు తనకి ఒకే ఒక గేదె ఉంది. ఆ గేదెతోనే అతని యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అయితే ఓ రోజు ఆ గేదెకి కడుపుబ్బరం చేసి చావు బతుకుల్లో ఉంది. చావు బతుకుల్లో ఉంటే పల్లపురెడ్డి కృష్ణారెడ్డి గారు, వెంకయ్య స్వామి, నిన్ను నమ్ముకోవటం వల్ల ఈ ఉన్న ఒక్క గేదెను కూడా చంపేస్తున్నావే అని నానా విధాలుగా అనుకుని, నానా విధాలుగా మాట్లాడి వెంకయ్య స్వామి వారిని అనుకున్నాడు. నోరు జారటం జరిగింది. అయితే అన్ని మాటలు అనేసి పడుకున్నాడు. పడుకున్నాక భగవాన్ వెంకయ్య స్వామి వారు స్వప్న దర్శనం ఇచ్చి గేదె పక్కన కూర్చొని గేదె పొట్ట మీద చేత్తో నిమురుతూ కనిపించారు. పల్లపురెడ్డి కృష్ణారెడ్డి గారికి స్వప్న దర్శనంలో స్వామివారు గేదె పక్కన కూర్చొని పొట్ట మీద చేత్తో నిమురుతున్నారు. ఆ స్వప్న దర్శనంలో స్వామివారు అలా చేయటం అతనికి కనపడి మెలకు వచ్చి లేచి గేదె దగ్గరికి వచ్చి చూస్తే గేదె పడుకుని నెమరు వేస్తుంది. వచ్చి తట్టి లేపితే లేచి బక్కెడి మూత్రం పోసింది. అప్పుడు పల్లపురెడ్డి కృష్ణారెడ్డి గారు అనుకుంటున్నారు, స్వామి, నేను తొందరపడి ఏది పడితే అది మాట్లాడాను. మీ ద్వారా ఎన్నో అనుభవాలు, మీతో ఎన్నో అనుగ్రహాలు పొందిన నేను కూడా తొందరపడి అందరిలాగా నేను అనటం పొరపాటు, నన్ను క్షమించండి మనసులో చెప్పుకుని అనుకున్నాడు. అప్పుడు అంటున్నాడు పల్లపురెడ్డి కృష్ణారెడ్డి గారు, సర్వాంతర్యామి అయినటువంటి భగవాన్ వెంకయ్య స్వామి వారు సర్వకాల సర్వావస్థలందు మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. మనకి ఏది కావాలో, ఏది ధర్మమో, ఏది అధర్మమో తెలిపి ధర్మం వైపు నడిపిస్తారు. అది కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. అట్లా కృష్ణారెడ్డి గారు ఏమంటున్నారంటే, నేను స్వామివారు నాకు స్వప్న దర్శనం ఇవ్వకపోతే గనక నా గేదెకి మామూలుగా తగ్గిందిలే అనుకునేవాడిని. కానీ భగవాన్ వెంకయ్య స్వామి వారు స్వప్న దర్శనం ఇచ్చి ఆ స్వప్నంలో గేదె పక్కన కూర్చొని పొట్టను సవర తీశారు. అది నాకు స్వప్నంలో కనపడి నేను లేచి వెళ్ళి గేదెను తట్టి లేపగా బక్కెడి మూత్రం పోసింది. అంటే ఏంటంటే, మనకు పని అయితేనేమో వెంకయ్య స్వామి ఉన్నాడు, మనకు పని అవ్వకపోతేనేమో వెంకయ్య స్వామి లేడు అనుకుంటారు. కానీ సర్వాంతర్యామి అయినటువంటి భగవాన్ వెంకయ్య స్వామి వారు సర్వకాల సర్వస్థలందు మన చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. అంటే దానికి ఉదాహరణ ఏమిటంటే, దారం ఇచ్చి చేతికి కట్టారు.
ఆ దారం అంటే ఏంటి? శ్రీరామరక్ష. ఆ దారంలో స్వామివారు సూక్ష్మ రూపంలో ఉండి ఆ దారంలో ఉండి మనం నడిపిస్తున్నారు. అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు మనం పడి లెగుస్తూ నడుస్తూ ఉంటే మనకు ఎదురొచ్చి పట్టుకు లేపి నడిపిస్తున్నట్టుగా ఆ స్వామివారు ఇచ్చిన దారములో, అంటే దారం అంటే రక్ష, చేతికి కట్టుకునే దారం, ఆ రక్షలో ఉండి మనకి అధరం వైపు వెళ్లకుండా ధరం వైపు పట్టి నడిపిస్తున్నారు. ఇది కృష్ణారెడ్డి గారు అందరికీ చెప్పేది ఒకటే, తొందరపడి ఎవరిని భగవాన్ వెంకటేశ్వరుని విమర్శించరాదు. అట్లాగే సహాయం చేసిన వారిని ఎవరిని మనం విమర్శించరాదు. భగవాన్ వెంకటేశ్వర స్వామి సర్వాంతర్యామి, అన్ని చోట్ల వ్యాపించిన పరబ్రహ్మము, నిత్యాగ్నిహోత్రుడు, నిత్యాన్నదాతుడు, పరబ్రహ్మ స్వరూపు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారిని మనం స్వామివారి యొక్క కరుణ పొందాలే తప్పితే స్వామివారిని ఎప్పుడూ కూడా విమర్శించరాదు. ఎందుకంటే ఆ పరబ్రహ్మ స్వరూపము నిత్యాగ్నిహోత్రుడు సర్వకాల సర్వస్థులందు భక్తులని పరిరక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం విమర్శించరాదని శ్రీ కృష్ణారెడ్డి గారు మనకి ఈ లీల ద్వారా అందరికీ వివరిస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కరం కూడా స్వామివారిని నమ్ముదాం, స్వామివారు చెప్పిన మార్గంలో పయనిద్దాం, స్వామివారికి ఇష్టమైన ఓం నారాయణ ఆదిన మంత్రం చేద్దాం, స్వామివారికి ఇష్టమైన హోమగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేద్దాం, స్వామివారికి ఇష్టమైన అన్నదాన కార్యక్రమాలు చేద్దాం. అట్లాగే స్వామివారికి ప్రీతికరమైన వారికి అర్హుణ్ణి ఆదుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగంజాలముడిలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందప్రార్థన. తెనాలి నుండి సంగంజాలముడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలముడి గ్రామంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాశ్రమం ఉంది. అభయ వైకుంఠాశ్రమ స్వామివారి యొక్క మూల స్వరూపాన్ని దర్శించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందప్రార్థన. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.